పైలేని రవీంద్రరావు గారు, జనరల్ సెక్రటరీ, నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు, ఈ నిరాహార దీక్ష కార్యక్రమానికి వెంటనే బకాయిలను చెల్లించాలి. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ధర్నా శిబిరానికి ఇచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులైనటువంటి మాక్మల్ సంజయ్ కుమార్ గారికి ఆహ్వానం పలుకుతూ మరి ప్రభుత్వం చేసే పోరాటం న్యాయమైనటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. మా యొక్క బెనిఫిట్స్ అనేటువంటిది మేము దాచుకున్నటువంటి డబ్బులు మాకు రాకుండా 21 నెలలు అంటే మార్చి 2024 నుంచి ఇప్పటి వరకు 21 మాసాలుగా మా యొక్క బకాయిలు రాకుండా ఉండడం వల్ల ఈ రోజు మేము రోడ్డున పడవలసిన పరిస్థితి వచ్చింది. గ్రాడ్యుయేటే కానీ మాకు రావాల్సినటువంటి ఈఎల్స్ అమ్ముకునేటువంటి డబ్బులే కానీ ఇతరాత్ర ఉన్నటువంటి యొక్క డబ్బులు రాకుండా కేవలం చెక్కులు ఇచ్చి ఆ చెక్కులను మరి ఈ కుబర్లో పెట్టి 21 నెలలు అవుతుంది. అన్ని డబ్బు రాకుండా ఈరోజు కుటుంబాలు అనేటువంటివి చిన్నాభిన్నం అయిపోయి 35 మంది మరి ఉపాధ్యాయులందరూ కూడా మరణించడం చాలా బాధాకరం. మరి వారి యొక్క కుటుంబాలను పోషించలేకుండా, వారి యొక్క బిడ్డల పెళ్లిళ్ళు చేసుకోకుండా, ఇతర యొక్క సమస్యలతో వాళ్ళు సతమతం అవుతూ మా యొక్క డబ్బులు వస్తే మా యొక్క వైద్యం చేసుకుంటాం, వైద్యం చేసుకోకుండా కూడా కొంతమంది చనిపోయింది. అట్టి పరిస్థితుల్లో ఈ రోజు మేము వివిధ రూపాల్లో మరి యొక్క వివిధ దశల్లో ఈ యొక్క కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల లోపల మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం నిరాహార దీక్ష అనేటువంటి శిబిరము మరి చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా విద్యను అందించిన ఉండడం అనేది రోడ్డు దగ్గర ఉన్నది కొంత బాధాకరం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిగా ఈ అంశంపైన అవగాహన ఉంది. గతంలో కూడా అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్న సందర్భంలో కూడా ఎలక్షన్స్ ముందు పెన్షనర్స్ దగ్గరికి వచ్చినప్పుడు రిటైర్డ్ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి గారు, నేను మేమంతా వచ్చినప్పుడు కూడా చాలా విషయాలు ఆ సందర్భంలో సమస్యలు లేవనెత్తడం జరిగింది. కూడా కొంత మొదటి నుంచి ఉన్నా కానీ ఎట్లయితే కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక భారం ఎక్కువ ఖజానా ఖాళీ అనే విషయం మీ అందరూ కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్తున్నారు. అవి అధికారులు ఇచ్చే లెక్కలే. అయితే ఏదున్నా కానీ మన పెన్షనర్స్ ఉద్యోగాలు చేసిద్దాము నేను చెప్పినట్టే మీరందరూ సేవ చేసి విద్య నేర్పి ప్రజలకు పనులు చేసిన వాళ్ళు ఏదైతే వివిధ రూపాల్లో ప్రభుత్వం దగ్గర ఉంటుందో రిటైర్మెంట్ అనేది వస్తుంది. వాస్తవానికి రిటైర్మెంట్ ఏజ్ 58 ఉండేది. ఆ 58 61 చేశాడు. దానివల్ల ఏమైంది, యువత ఎప్పటి నుంచో ఇక మాకు ఉద్యోగాలు వస్తాయనుకున్న వాళ్ళకు ఆ 3 ఏళ్ళు ఆగిపోయింది. మరి అప్పుడు ఎందుకు 3 ఏళ్ళు ఎక్కువ చేసింది అనేది ఒక మతలబు గతంలో. ఎందుకంటే ఈ పరిస్థితి అప్పుడే ఉండేది. రెండోది పోయినప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, అలాగే నిరుద్యోగం గుర్తిస్తూ ఉన్నాం, అది కూడా మనం ఇయ్యలేకపోయింది. అంటే వివిధ రకాల్లో ప్రభుత్వాలు చేయాలని ఉన్నా కానీ కొన్ని సమస్యల వల్ల చేయలేకపోతున్నాయని చెప్తా ఉన్నాం. ఇది ఒకరినొకరు నిందించుకోవడం కాదు, విమర్శించుకోవడం కాదు. ఈ ప్రాంత ప్రతినిధిగా మరి పక్కనే మా జాతీయ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడే. ఈ సమస్యలన్నిటి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు కాంట్రిబ్యూషన్ పెన్షన్ అని చెప్పి సిపిఎస్ అని వివిధ అంశాలు కూడా తలెత్తడం జరుగుతూ ఉంది. గతంలోనేమో కొంత శాలరీస్ తక్కువ ఉండి అప్పుడు చాలా ఈజీగా ఉండేది. తర్వాత దాదాపు మనం పిఆర్సీలో 33%, 43% ఇచ్చుకుంటూ పోయేసరికి ఇవాళ ఆర్థిక భారం ఖజానా అంటే ప్రజల పైన ప్రభుత్వం పైన కూడా ఉంటుంది. అలాంటి సందర్భంలో
అప్పుడు కేంద్ర ప్రభుత్వాలు ఎన్డీఏ కావచ్చు, యూపీఏ కావచ్చు, ఇక పెన్షన్లు ఇస్తే మన వల్ల కాదు అని చెప్పి ఆ విధానాన్ని రద్దు చేసిన విషయం మీరు అందరూ కూడా తెలుసు.